వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రేషన్కు, హెల్త్ ప్రొఫైల్కు, సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టు కింద కార్యాచరణను ప్రారంభించాలని ఆదేశించారు. కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ కార్డులతో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులపై స్టడీ చేసి సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని, ఈ కార్డులతో లబ్ధిదారులు ఎక్కడైనా సరే రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ ఉండాలని, అది దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడుతుందన్నారు. ఆయా కుటుంబ సభ్యులు తమ కుటుంబాల్లోని సభ్యుల మార్పుచేర్పులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా కార్డు ఉండాలని ఆయన సూచించారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వ్యవస్థ మానిటరింగ్కు జిల్లాలవారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.